మొత్తానికి కొన్ని కీలకమైనటువంటి అంశాలు వార్తాపత్రికలలో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాలకు పరారైనటువంటి ప్రభాకర్ రావు 9 తారీఖు రోజు సిట్ ముంగట హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన ఏది అమెరికా నుంచి బయలుదేరుతున్నాడట. అటు కేటీ రామారావు గారు కూడా మరి వచ్చిండో వస్తుండో, మరి ఇద్దరు కలిసే రాకపోయారు, అయిపోయేది కదా, మంచిగా ఉంటుంది, కలిసి వచ్చినా అయిపోయేది. ఎందుకంటే కలిసే జరిగింది కదా వ్యవహారం అంతా. కాబట్టి అదొక అంశం కనిపిస్తూ ఉంటే, ఇక ఈటల రాజేందర్ గారు నిన్న సిట్ ముంగట్కి హాజరైండు. కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరైనటువంటి సందర్భంలో ఆయన నాకేం సంబంధం లేదు అనేటువంటి కొన్ని మాటలు చెప్పినప్పటికి కూడా కొంత మాత్రం డిఫెన్స్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఆయన ఎట్లా అంటే, గతంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందేమో అంత కాళేశ్వరం కేసీఆర్ చలవనే, కేసీఆర్ కారణంగానే కేసీఆర్ తోటి అయింది, నాకు ఏ సంబంధం లేదని చెప్పిండు. కానీ ఇక్కడ ఈ కమిషన్ ముందు మాత్రం క్యాబినెట్ ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంది, మంత్రులు తీసుకున్నారు, అందరం కలిసి చేసినాము అనేటువంటి చర్చ లోపల జరిగింది. సరే, బయటకు వచ్చి మీడియా ముంగట ఏం మాట్లాడినప్పటికి కూడా చర్చనైతే ఇట్లా జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఈటల రాజేందర్ గారు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పంచాయతీలో ఇరికిండా, లేకపోతే ఏది మోదీ గవర్నమెంట్ ఏమైనా సేవ్ చేస్తుందా? ఇక 9 తారీఖు నాడు హరీష్ రావు విచారణకు పోవాల్సి వస్తుంది. ఆ తర్వాత 11 తారీఖు నాడు కేసీఆర్ విచారణ, కేటీ రామారావు రాగానే ఆయనది విచారణ. సో ఈ అన్ని అంశాలు రాజకీయంగా విపక్ష పార్టీల్లో కొంత అలజడి సృష్టిస్తూ ఉంటే, ఇక అధికార కాంగ్రెస్ పక్షం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఆలేరు కాన్స్టిట్యున్సీకి, మా సొంత కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. సొంత ఇంటికి ఎవరు వచ్చినా కూడా మనం గౌరవంగా ఆహ్వానించాలి కాబట్టి పోయినాం, ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడం, అభివృద్ధి పనులు ఆ కార్యక్రమాల్లో పాల్గొని రావడం జరిగింది. సో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన చేసి తీరుతామనేటువంటి ఒక మాట చెప్తూనే, రెండో మాట కేసీఆర్ అంటే దయ్యాల రాష్ట్ర సమితిగా మారిపోయింది, అది బీఆర్ఎస్ కాదు, అది డిఆర్ఎస్ అనేటువంటి మాట చెప్పడం జరిగింది. నిన్న తిరుమలాపురం కాడ, ఆలేరు కాన్స్టిట్యున్సీ బార్డర్ విలేజ్ అయినటువంటి తిరుమలాపురం కాడ నిన్న బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత మంత్రులు దామోదర్ రాజనరసింహ, ఆ తర్వాత సీతక్క గారు, ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఇట్లా అందరు కూడా హాజరైనారు. ఈ గంధమల్ల రిజర్వాయర్ని శంకుస్థాపన చేసిరు. నేను ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, నేను మండలిలో అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటగా మాట్లాడింది గంధమల్ల రిజర్వాయర్ గురించే. ఇవాళ అది శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపన జరిగినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆలేరులో ఆయన ఒకే దగ్గర నుంచి వాటిని ఆవిష్కరించడం జరిగింది. తరువాత బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. బహిరంగ సభలో మాట్లాడినటువంటి సందర్భంలోనే బీఆర్ఎస్ పైన తీవ్ర విమర్శలు చేసిన ముఖ్యమంత్రి గారు. సో ఒక రకంగా ముఖ్యమంత్రి గారి స్పీచ్ను అబ్జర్వ్ చేస్తే కొద్దిగా ఎన్నికలకు పోతున్న మూడ్లో కనిపిస్తూ ఉంది ఆయన స్పీచ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే. సో ఏదేమైనప్పటికి కూడా నిన్న బహిరంగ సభ చాలామంది వచ్చారు, చాలామంది ప్రజలు ఆ కార్యక్రమానికి వచ్చేసారు. ఆ కార్యక్రమంలో అయితే కొంతమంది మన వాళ్ళు కూడా అక్కడిక్కడ బస్సులలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడితే కొద్దిగా ఏది భోజనం కాడ ఇబ్బంది అయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మరి దాంట్లో కూడా అంటే మగవాళ్ళకి 500, ఆడవాళ్ళకి 300 చొప్పున ఇస్తామన్నారు. దిగిన తర్వాత ఫోటో పెడితే ఇస్తారట అని చెప్పారు. సో ఏదేమైనప్పటికీ కూడా నిన్న బహిరంగ సభ మంచిగానే జరిగింది. జరిగినటువంటి సభకు చాలామంది హాజరయ్యారు. ఇక ఈ గంధమల్ల రిజర్వాయర్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్టు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఉన్నట్టుంది, అది వాళ్ళు చేస్తున్నట్టున్నారు. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు సంబంధించినటువంటి కాంట్రాక్టులు బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక సంస్థ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవి కనిపించినాయి నిన్న ముఖ్యమంత్రి గారు. ఇక లోకల్ బాడీ ఎన్నికలకు త్వరలోనే పోతున్న సంకేతాలుగా ఆయన స్పీచ్ను బట్టి అర్థమైంది. మరి ఇక మల్లన్న నువ్వు మాట్లాడలేదు ఆడానికి నాకు చాలామంది అడుగుతూ ఉన్నారు. మా సభాధ్యక్షుడు బీర్లైలయ్య గారు భయపడి ఉంటాడు నాకు తెలిసి, ఎందుకంటే తీన్మార్ మల్లన్న మాట్లాడినాక ఇవన్నీ వీళ్ళు ఏముంటే ఏముండవు కదా, అందుకోసమని కొంత భయపడినట్టుండు. ఆయన భయపడ్డా, మరి మంత్రి గారు భయపడరా, ఎవరు భయపడరో తెలియదు. కానీ మొత్తానికైతే తీన్మార్ మల్లన్నను మాట్లాడనీయకుండా చూడాలని అనుకున్నారు. నాకు కూడా పెద్దగా, ఎందుకంటే నేను ఆడ మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడడం కూడా నాకు కూడా పెద్దగా ఇష్టం లేదు. సో కాబట్టి అల్టిమేట్గా బీసీ ప్రజలకు నేను మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా బీసీల వాయిసే మాట్లాడేటోన్ని, బీసీలకు సంబంధించినటువంటి అంశమే మాట్లాడేటోన్ని.
ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలని కామన్, అవి జరుగుతూనే ఉంటాయి, అవి ఎప్పుడు అవుతూనే ఉంటాయి. కానీ ఆ బహిరంగ సభలో బీసీల వాయిస్ చెప్పాలనుకున్నా, కానీ పాపం మా బీర్లైలే గారేమో పాదాభివందనాలు, ఇక అది బాంఛన్ లెక్క కనిపించింది. అట్లా చేయకూడదు ఐలయ్య గారు. మనం బీసీలం, బలవంతులం, మన ఓట్లతో వాళ్ళు గెలిచారు కాబట్టి కొద్దిగా ఆ బానిస మనస్తత్వం లక్షణాలు వదిలిపెడితే బాగుండేది ఐలయ్య గారు. సరే, ఏదేమైనప్పటికి కూడా ఓ మంచి కార్యక్రమాన్ని నిర్వహించిండు. సో ఇది ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక నేను కూడా ముఖ్యమంత్రి గారికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆలేరు నియోజకవర్గంలో ఏమేమి అవసరం ఉన్నాయి, ఎట్లయితే ఆలేరు నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుందని చెప్పి నియోజకవర్గాన్ని 8 క్లస్టర్లుగా విభజించి ఒక్కొక్క క్లస్టర్లో ఏం చేయాలనేటువంటి నివేదిక ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. సో ఇది తిరుమలాపురం కాడైతే పక్కనే వాసలమరి, తిరుమలాపురం పక్కనే వాసలమరి కేసీఆర్ దత్తత గ్రామం. కేసీఆర్ దత్తత గ్రామంలో కేసీఆర్ గారు అప్పుడు పోయి ఆకులు ఆగవ్వ అని ఒక ఆమె ఉండే, మీ అందరికి తెలిసిందో లేదో, ఆడ పోయి మనం ఇళ్ళని గులగొట్టాలి అయ్యాలని చెప్పి అలనేరడు వండిచ్చిండు. ఎవరికి? ఆకులాగవకు. అలనేరడు వండిచ్చిన ఆమె ఉంటుంది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రస్తావన చేసిండు. ఆకులాగవ పేరు ఎప్పుడు ఆగం చేసి వచ్చాడు కేసీఆర్. అప్పుడు పత్రికల్లో ఉంది. మెజార్టీ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గాల్లో మీ పట్ల వ్యతిరేకత వస్తూ ఉంది ప్రజల్లో అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరుస్తూనే, రెండోది ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. మరి మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, ఉంటే ఏం జరుగుతుంది అనేది తెలవాల్సినటువంటి అంశం. బీసీ రైట్గా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రుణగ్రహీతలకు భారీ ఊరట, తాజాగా 0.50% తగ్గిన రెపో, ఈ ఏడాదిలో 1%. రుణం తీసుకొని ఇల్లు వాహనం కొనాలనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది. రెపో రేట్ను 50 బేసిస్ పాయింట్లు 0.5% తగ్గించి 5.5%కి చేర్చింది. ఈ ఏడాదిలో చూస్తే ఇంతకుముందే 2 సార్లుగా 0.25% చొప్పున కోత విధించడంతో తాజా తగ్గింపుతో కలిపి మొత్తం 1% 100 బేసిస్ పాయింట్లు మేర రెపో రేట్లో ఊరట కలిగించింది. ఇది సామాన్యులకు, ముఖ్యంగా గృహ రుణం, వాహన రుణం తీసుకున్న వారికి ప్రయోజనం కలిగించే అంశమే. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారితో పాటు కొత్తగా అప్పు తీసుకున్న వారికి ఈ మేర ఉపశమనం కలిగించే చర్యలను బ్యాంకులు ప్రారంభించాయి. దీంతో నెలవారీ కిస్తీ ఈఎంఐ లేదా రుణం చెల్లించే కాల వ్యవధి తగ్గే అవకాశం ఉంది. వడ్డీ నిర్ణయం ఎలా చేయాలంటే, అంటే బ్యాంక్ రెపో రేట్ తగ్గిస్తూ ఉంది. అంటే రెపో రేట్ ఏంది, రివర్స్ రెపో రేట్ ఏంది, ఇదన్నీ క్యూ న్యూస్లో ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. దాన్ని ఒకసారి మీరు వీలైతే చూడండి. ఎందుకంటే ఆర్బీఐ వెసులుబాటు ఇస్తే బ్యాంకులు వెసులుబాటు ఇస్తాయి, ఆర్బీఐ స్ట్రిక్ట్ చేస్తే బ్యాంకులు స్ట్రిక్ట్ చేస్తాయి. తద్వారా ఈఎంఐలు పెరగాలన్నా తగ్గాలన్నా ఈ రెపో రేటు ఈ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని కూడా ద్రవ్యోల్బణం ఆధారంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందా పెరిగిందా ఏం జరుగుతూ ఉందనేటువంటి బేసిస్ మీద ఈ అన్నిటిని కూడా చేస్తూ ఉంటుంది కేంద్రం, ఏది రిజర్వ్ బ్యాంక్. ఇక జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకం రానియను, ప్రధాని మోడీ చినాబ్ నదిపై ఎత్తైన వంతెన ప్రారంభం. వంతెన ప్రారంభించిన అనంతరం జాతీయ జెండాతో ప్రధాని మోడీ, నాకేం కోరికలు లేవు, రాష్ట్రాభివృద్ధి తప్ప. కేసీఆర్ ముందు నీ బిడ్డ ప్రశ్నలకు సమాధానం చెప్పండి, నోటీస్ ఇస్తే విచారణకు రాకుండా మాపై విమర్శలా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్న. గంధమల్ల రిజర్వాయర్ సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. 10 ఏళ్లు దోచుక తిన్న రాబందులు మమ్మల్ని ప్రశ్నిస్తాయట. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి కమిషన్ నోటీసులు ఇస్తే విచారణకు హాజరై జవాబు చెప్పాల్సింది పోయి మాపై విమర్శలు చేస్తున్నారు. గంధమల్ల రిజర్వాయర్కు నీళ్ళెలా ఇస్తారని ఓ పెద్ద మనిషి ప్రశ్నిస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ, మిడ్ మానేర్ వంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టిన మాకు గంధమల్లకు నీళ్ళు ఎలా ఇవ్వాలో తెలియదా? ఇక్కడ ఒక కాంట్రవర్సీ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ నాయకులు తీసుకొస్తున్నటువంటి కాంట్రవర్సీని చూడండి. కాళేశ్వరం, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే గంధమల్ల రిజర్వాయర్ వాళ్ళు చెప్తున్నమాట. ఈ గంధమల్ల రిజర్వాయర్ అనేది కాళేశ్వరం ఏది ప్రాజెక్టులో భాగమే అనేది హరీష్ రావు చెప్తున్నటువంటి మాట. మనం ఒక్కసారి చూస్తే, అంటే ఆడ కాంగ్రెస్ వాళ్ళకి చెప్పనీకి రాలే, కానీ చెప్పనీకి రాకపోతే కావచ్చు అనుకుంటారు పబ్లిక్. మానేరు వంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టిన మాకు గంధమల్లకు నీళ్ళు ఎలా ఇవ్వాలో తెలియదా? 600 ఆ రిజర్వాయర్ను పూర్తి చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరాసా నాయకులను లక్ష్యంగా చేసుకొని నిప్పులు చెరిగారు. 600 మూసి ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామంలో సుమారు 1051 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే 9 అభివృద్ధి పనులకు సంబంధించి ఒకే చోట ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు. వీటిలో గంధమల్ల రిజర్వాయర్, గంధమల్ల జలాశయం అంటే అది ఏది మన ఏది అక్కడ వచ్చినట్టు పంపిస్తూ ఆ రిజర్వాయర్ను మెయింటైన్ చేస్తారన్నట్టు. అది
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు ప్రభుత్వ వైద్య కళాశాల భవనం యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 12 వార్డుల అభివృద్ధి పనులు తదితరులు ఉన్నాయి. ఇక శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాయనరసింహ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో వీళ్ళు మాట్లాడారు. సో ఇది నిన్న ముఖ్యమంత్రి గారు మా ఆలేరు నియోజకవర్గానికి వచ్చినటువంటి సందర్భంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అవి. ఇక ఇది ఇట్లుంటే మంత్రిమండలి ఆమోదంతోనే బ్యారేజీల నిర్మాణం, నాటి సీఎం కేసీఆర్ నిర్ణయంతోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, నాతో పాటు హరీష్ తుమ్మలతో కూడిన సబ్ కమిటీ నిర్ణయం మేరకే రీడిజైనింగ్, కాళేశ్వరం కమిషన్ ఏటా ఈటల రాజేందర్ వాంగ్మూలం, తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చినట్టు వెల్లడి, నిర్మాణాల్లో ఆర్థికపరమైన క్రమశిక్షణ లోపించిందా అన్న జస్టిస్ ఘోష్, ఆర్థిక శాఖకు సంబంధం లేదని పేర్కొన్న ఈటల, కాళేశ్వరం ఎత్తిపోతల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు నాటి బరాసా మంత్రిమండలి నిర్ణయంతోనే జరిగాయని ఆ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి ప్రస్తుతం భాజపా ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బ్యారేజీలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏటా ఈటల శుక్రవారం హాజరయ్యారు. బహిరంగ విచారణలో భాగంగా కమిషన్ ఆయన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఉన్న కమిషన్ కార్యాలయంలో మధ్యాహ్నం అరగంట పాటు విచారించింది. ఈటలను మొత్తం 19 ప్రశ్నలు అడిగి వాటికి ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. నీటి లభ్యత లేకనే ప్రాజెక్టు మార్పు అని చెప్పి మళ్ళా కేసీఆర్ దిక్కే మాట్లాడిందట అలా పోయినాక. రోజు ప్రయాణించేది 6.50 లక్షల మంది. మెట్రో రైలు రెండో దశ బిలోని 3 మార్గాల్లో 2030 నాటికి అంచనాలు ఇవంట. డిపిఆర్లకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం, కేంద్ర అనుమతి కోసం పంపేందుకు ఏర్పాట్లు చేసిందట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో విస్తరణకు మరో అడుగుపడింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ 3 మార్గాల డిపిఆర్లను వేర్వేరుగా రూపొందించగా తాజాగా వాటికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వెంటనే కేంద్రానికి పంపాలని అధికారులను ఆదేశించింది. మెట్రో రెండో దశ బి భాగంలోని 3 మార్గాలు కలిపి 86.1 కిలోమీటర్ పొడవున 2030 నాటికి పూర్తయితే ప్రతిరోజు 6.5 లక్షల మంది అందులో ప్రయాణించబోతా ఉన్నారట. 39.6 కిలోమీటర్ల మార్గం ఇది. 9 స్టేషన్లు ప్రతిపాదించారు. విమానాశ్రయం నుంచి మాసన్పల్లి రోడ్డు, ఓఆర్ఆర్ సర్వీస్ రహదారి వెంట పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిరాల ఎగ్జిట్ వరకు వెళ్తుంది. రావిరాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ రహదారి మధ్యలోంచి భూమార్గంలో 17.1 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో ఆర్జీఐఏ, పెద్ద గోల్కొండ, బహదూర్గూడ, తుక్కుగూడ, రావిరాల, కొంగరకలాన్, రాచలూరు, గుమ్మడవెల్లి, స్కిల్ యూనివర్సిటీ ప్రాంతాల్లో స్టేషన్లు ప్రతిపాదించారు. వ్యయం వచ్చేసి 7,168 కోట్ల అంచనా వేయగా 2029 నాటికి ప్రయాణికుల సంఖ్య 1.98 లక్షలు ఉంటుందని, 2055 నాటికి 6.03 లక్షలకు పెరుగుతుందని అంచనా వేసి డిపిఆర్ రెడీ చేశారట. కారిడార్ 9 శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు కారిడార్ 9 చేయబోతా ఉన్నారట మెట్రో రైలు. ఇక ఇది ఇట్లుంటే బనకచర్ల చట్టబద్ధత పరిశీలన కేంద్రం భరోసా, జలశక్తి మంత్రి రాసిన లేఖను విడుదల చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్ల చట్టబద్ధత పరిశీలన కేంద్రం భరోసానట సహకరిస్తుంది అనుకోవడం లేదని వ్యాఖ్య. 10 ఏళ్ల పాటు ద్రోహం చేసి బరాసా నాటకాలు ఆడుతుందని మండిపాటంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బనకచర్లను ఆపాల్సిందే మీరు, అంతే, మీరు ఇరిగేషన్ మినిస్టరు, మీరు ఆపాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు మీ కంట్రోల్లో ఎట్లయితే ఉంటాయో ఈ బనకచర్లను ఆపడం మీ బాధ్యత. ఈ బనకచర్ల ఆగకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్రానికి అందితే దాని చట్టబద్ధత తదితర అంశాలపై నిబంధనల మేరకు పరిశీలిస్తామంటూ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భరోసా ఇచ్చారు. ఈ మేరకు పాటిల్ తెలంగాణకు లేఖ రాయగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలకు తీవ్రస్థాయిలో విఘాతం కలిగించిందని చెప్పి చెప్తా ఉన్నట. దీనికి బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే వహించాలి. ప్రజలను అడుగుదాం, బనకచర్ల నిర్మాణం జరిగితే బాధ్యత ఎవరిది?
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది 100% బాధ్యత అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ బనకచర్ల కట్టిరంటే మీరు మంత్రిగా ఫెయిల్ అయినట్టు. బనకచర్ల ప్రాజెక్టు కట్టి ఏపీ నీళ్లు తీసుకపోతే దానికి బాధ్యత ఎవరు వహించాలంటే నీళ్ళ మంత్రి ఉత్తమ్ రెడ్డా లేకపోతే ఇతరులా? మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. డి అంటే డి, ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న ట్రంప్ మస్క్. అయ్యో, ట్రంప్ మస్క్ మధ్యలో చాలా తీవ్రమైన వార్ జరుగుతూ ఉంది. తూకిత్తారే అంటే తూకిత్తారే అనుకుంటున్నాడా? నేను నిన్ను గెలిపించిన అంటే నేను నిన్ను గెలిపించిన అంటే నీ కంపెనీలకు రాయితీలు ఇచ్చినా, నీ కంపెనీలకు హెల్ప్ చేసినా, నీ కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇచ్చినా అవన్నీ రద్దు చేస్తా అంటారు. పోబే రద్దు చేసుకోపో ఏం కానీ మస్క్ ఏమన్నా రద్దు చేసుకోపోరా అవలగాని ఉన్నాను అని చెప్పి ఈయన అవసరం. ఇంకా మస్క్ ఏమన్నా ఎరికేనా అమెరికాలో కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందా అయిందని అంటున్నాడు. చూసుకోయిగా మరి ట్రంప్ గారి వ్యాఖ్యలు మస్క్ మధ్య అగాధమైతే పెరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇక G7 సదస్సుకు హాజరుగానున్న మోడీ స్వయంగా ఆహ్వానం పంపిన కెనడా ప్రధాని. అచ్చా, బనకచర్లపై సుప్రీంకోర్టుకు వెళ్లే బాధ్యత లేదా? ప్రధాని సీఎం ప్రశ్నించకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు? మాజీ మంత్రి హరీష్ రావు అడుగుతా ఉన్నాడు. బనకచర్ల గడితే 100%, ఎందుకంటే అత్యంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మంత్రిగా ఉన్నాడు కాబట్టి దాన్ని అడ్డుకొని తీరాల్సిందే. మీరు ఆత్మ బలిదానాలకైనా పాల్పడండి కానీ అది అడ్డుకొని తీరాల్సిందే. మరో ఎన్కౌంటర్. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ సభ్యుడు భాస్కర్ మృతి. నేషనల్ పార్క్ అభయారణ్యంలో వరుస ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వరుస ఎదురుకాల్పులతో మావోయిస్టు పార్టీ కుప్పకూలుతోంది. ఒక్కొక్కరుగా కీలక నేతలు నేలకొలుగుతున్నారు. అయితే గురువారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అభయారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఒకరోజు వ్యవధిలోనే అదే అభయారణ్యంలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ సభ్యుడు కుమ్రం భీం జిల్లా కార్యదర్శి మైలారపు అడేళ్లు ఆలియాస్ భాస్కర్ మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఆయన మృతదేహంతో పాటు AK-47 రైఫిల్, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో అడపాదడపా కాల్పులు కొనసాగుతున్నట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. భాస్కర్ పై 25 లక్షల రివార్డు ఉంది. 40 సంవత్సరాలుగా 40 ఏళ్ల కిందట అడవి బాట పట్టిన మైలార భాస్కర్ జీవితం అడవిలోనే ముగిసిపోయింది. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం పొచ్చెరకు చెందిన ఆయన 90వ దశకంలో పీపుల్స్ వార్లో చేరారు. తర్వాత క్రాంతి పేరుతో కొరియర్గా పనిచేసినటువంటి భాస్కర్ని అయితే విషయం ఏంటంటే వీళ్ళతో పాటు ఇంకా చాలా మందిని సజీవంగా పట్టుకురట, ఒకరొకరిని ఎన్కౌంటర్ చేస్తురట. నిన్న పౌర హక్కుల సంఘాలలో ఒక ప్రకటన విడుదల చేసిరు. ఆ ప్రకటనలో ఏం చెప్తా ఉన్నారంటే ఇంకా చాలా మందిని పట్టుకున్నారు ముఖ్య నాయకులని, వాళ్ళని అరెస్ట్ ఏది కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా ఎన్కౌంటర్ చేసి చంపుతా ఉన్నారట, ఒకరొకరిని అట్లా చంపుతా ఉన్నారట. అట్లా భయం సృష్టిస్తారు ఒక రకంగా. ముప్పేట దాడిపై ముందే అప్రమత్తం అవుదాం. వర్షాకాలం వ్యాధుల విజృంభణ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు. వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వానాలు సీజనల్ వ్యాధులను మోసుకొస్తాయి. జూన్ నుంచి ఆగస్టు సెప్టెంబర్ వరకు వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గతేడాది గన్యా జ్వరాలు రాష్ట్రాన్ని వణికించాయి. మొత్తం 13,600 కేసులు నమోదయ్యాయి. ఊళ్ళు మంచాన పడ్డాయి. డెంగీ, మలేరియా కేసులు కూడా ఏటా భారీగా నమోదవుతున్నాయి. గతేడాది 10,077 డెంగీ, 423 మలేరియా కేసులు నమోదవడం గమనార్హం. డెంగీతో పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీటిని కట్టడి చేయొచ్చని వైద్యులు సూచిస్తా ఉన్నారు. బాబోయ్, దోమల ద్వారా మలేరియా, డెంగీ, గన్యా జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. గతేడాది గన్యా జ్వరాలు అనేక గ్రామాలను వణికించాయి. వారాల తరబడి బాధితులు మంచం పట్టారు. తీవ్రమైన ఒళ్ళు నొప్పులతో సతమతమయ్యారు. పగటి వేళ మాత్రమే కాటు వేసే టైగర్ దోమ వల్ల గన్యా తర్వాత డెంగీ జ్వరాలు వస్తాయి. మలేరియా కారకమైన దోమ రాత్రి వేళల్లో కాటు వేస్తుంది. కాబట్టి ఇంటి పరిసరాల్లోని టైర్లు, కుండీలు, తర్వాత కవర్లలో నీరు నిలవకుండా ప్రతిరోజు డ్రై డే పాటించాలి. దీనివల్ల దోమల ద్వారా లార్వా వృద్ధి చెందదు. పిల్లలు శరీరం మొత్తం కప్పేలా దుస్తులు ధరించాలి. ఇళ్లలో దోమతెరలను వాడాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇటీవలే సీజనల్ వ్యాధులపై వైద్యులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని ఆసుపత్రుల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ప్రజారోగ్య సంచాలక విభాగం ప్రజలు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు, సూచనలు విడుదల చేసింది. చాలా జాగ్రత్తగా ఉండరు ప్రజలు. ఈ సీజన్ ఇది అడ్డగోలుగా రోగాలు, డెంగీ, మరి ఒక్కరో దేశానికి మూతి మీసాలు కొరిగించుకున్నట్టుగా ఈ నిర్లక్ష్యం వహిస్తే లక్షలు దవాఖానలో కట్టుకోవాలి. డెంగీ అనేటువంటి ప్రాణాంతకం అసలు యాక్చువల్గా. ట్రంప్తో మస్కటి భారీగా క్షీణించిన టెస్లా షేర్లట. ఈయన టెస్లా షేర్లు భారీగా పతనం అయిపోయినాయట. ఈయన మంట పెడితే బుస్తున ట్రంప్కి ముట్టిస్తే అది ఉల్టురుకు వచ్చి తాకుతా ఉందట. ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తా కథనాలు. ఇక వెలుగులో ఉన్నటువంటి వార్తలు చూస్తే లోన్లపై వడ్డీలు మరింత తగ్గుతాయి. కీలక రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI. ఈ ఏడాది ఇప్పటి వరకు 1% కోత. హోమ్ వెహికల్ లోన్లపై తగ్గనున్న
ఈఎంఐల భారం అంటూ ఒక వార్త ఇప్పటిదాకా మనం ఈనాడు చూసుకున్నాం కదా, అదే ఇక ఒక్క నోటీస్కే ఆగమవుతున్నాడు. కాళేశ్వరం కమిషన్కు జవాబు చెప్పకుండా మాపై ఎదురుదాడి చేస్తున్నాడు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. బంగారు తెలంగాణ పేరు చెప్పి బొందలగడ్డం చేసిండు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని ఆయన బిడ్డనే చెప్పింది. అది భారత రాష్ట్ర సమితి కాదు, దయ్యాల రాష్ట్ర సమితి. ఆ కొరివి దయ్యాలను తెలంగాణ పొలిమేర దాకా తరిమి కొట్టాలి. ఎవరు అడ్డొచ్చినా మూసి ప్రక్షాళన చేసి తీరుతాం. వాసాల మరి బాధితులకు ఇండ్లు కట్టిస్తామని హామీ. ఆలేరులో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం ప్రసంగం. గన్నవల్ల రిజర్వాయర్ సహా 1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇదే ఉండేగా ఇంతసేపు. యాదాద్రి కాస్త యాదగిరి గుట్ట అవుతుంది. గుట్ట మీద నిద్ర పోయి భక్తుల కోరికలు తీర్చుకునే విధంగా గుట్టను తీర్చిదిద్దుతామని చెప్పినాం. ఆనాడు గుట్ట మీదకి ఆటోలు పోవద్దు, గుట్ట మీద పేద భక్తులు ఎవరు నిద్ర పోవద్దు అని చెప్పి అది నిన్న ముఖ్యమంత్రి వచ్చినటువంటి సందర్భంలోని వార్త. అయితే ఇక పాక్ పాలకులకు నిద్ర లేకుండా చేసిన ఆపరేషన్ సింధూర్తో మన శక్తిని చాటిన మోడీ. జమ్మూ కాశ్మీర్ టూరిజాన్ని పాక్ టార్గెట్ చేసింది. దేశంలో మత ఘర్షణలు రెచ్చగొట్టాలనుకున్నది. ఎన్ని కుట్రలు పనినా కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేరు. ఉగ్రవాదంపై పోరులో వెనక్కి తగ్గబోమని వెల్లడి. ప్రపంచంలోనే ఎత్తైన చినా బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని. కాశ్మీర్ లోయకు తొలి వందే భారత్ సర్వీస్ ప్రారంభం. పాల్గాంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని మానవత్వంపై పాకిస్తాన్ దాడి చేసిందని ప్రధాని మోడీ మండిపడ్డారు. మన దేశంలో మత ఘర్షణలు రెచ్చగొట్టాలని పాక్ చూసింది. పర్యాటకంపై ఆధారపడిన కాశ్మీరీ ప్రజల జీవనోపాధిని దెబ్బతీయాలని కుట్ర పనింది. అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నది. ఆపరేషన్ సింధూర్లో మన ఆయుధ సత్తాను చాటి చెప్పాం. పాక్ పాలకులకు నిద్ర లేకుండా చేశామని తెలిపారు. పాకిస్తాన్ ఆటలను సాగనివ్వబోమని హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత శుక్రవారం మోడీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. కాశ్మీర్ లోయకు తొలి వందే భారత్ రైలు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం చినాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి సహా అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. విశ్వశాంతి మహాశక్తిగా ఖైరతాబాద్ గణేశుడు, ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి విశ్వశాంతి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నారు. ఈ రూపాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు శుక్రవారం విడుదల చేశారు. విగ్రహం ఎత్తు 69 అడుగులు ఉంటుందంట. ఇది మన ఖైరతాబాద్ గణేష్ని విగ్రహం ఈసారి ఎలా ఉండబోతుందంటే, అచ్చా 18 నుంచి గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక గ్రూప్ 3 అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 18 నుంచి జూలై 8 వరకు కొనసాగనుంది. దీనికోసం అభ్యర్థులు షార్ట్ లిస్ట్ను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలోని నిర్వహించనున్నారు. ఇప్పుడు 18 నుంచి గ్రూప్ 3 సర్టిఫికేట్లో నోటిఫికేషన్. ఇప్పుడు గ్రూప్ 2 వచ్చినప్పుడు గ్రూప్ 3లో జాయిన్ కాడు. మళ్ళీ ఇప్పుడు ఎట్లొచ్చిందంటే బాధ, ఇప్పుడు అందులో మళ్ళీ 500 బ్యాక్లాగులు పడే పరిశాన్ ఉంది. కాబట్టి దాన్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు గ్రూప్ 3 ముందుగాల కంప్లీట్ చేస్తారా, గ్రూప్ 2 ముందుగాల కంప్లీట్ చేస్తారా అని. కానీ మొత్తానికైతే గందరగోళ పరిస్థితులు అయితే కొంత కనిపిస్తా ఉన్నాయా. 3 తర్వాత 2 వేస్తే ఇప్పుడు 2 వస్తే 2 వెళ్ళిపోతాడు, మళ్ళీ వేకెట్ మళ్ళీ ఖాళీ అయిపోతాయి. నేనేం దొంగను కాదు, దేశం వదిలి పారిపోయా అంతేగాని తానేమి దొంగను కాదని విజయ్ మాల్యా చెప్పారు. బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకు పైగా ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆయన తాజాగా ఎంటర్ప్రెన్యూర్ రాజమానితో పాడ్కాస్ట్ లో మాట్లాడినట్ట. దొంగేం కాదనగా దొంగది కాదు, దొడ్లకు రాదన్నట్టు. విజయ్ మాల్యా నేను చెప్తున్నా కానీ నువ్వు 9,000 కోట్లే కానీ ఈడ 1,00,000 కోట్లు దోసుకురు. ఈయనే దొరలేక తిరుగుతురు. వాళ్ళ కంటే నువ్వు నయమోస్, ఇంకా వాళ్ళ కంటే నువ్వు నయం. నీ ఏది ఇజ్జత్కు వారిపోయినావు, ఇజ్జత్కు లండన్ ఇజ్జత్కు వారిపోయి ఆడ బతున్నావు. కానీ ఈ ఈయనే వేల కోట్ల రూపాయలు గుట్టలు చెట్లు భూములు అన్ని మింగి ఈయనే తిరుగుతురు. వీళ్ళతో పోల్చుకుంటే నువ్వే నయమసు. నేనేం దొంగని కాదంటుండు. ఆర్సీబీ గెలిచిన తర్వాత బయట నువ్వు దొంగ ఎట్లయితావు, నువ్వు గానే కావుతావు. నువ్వు దొంగవు గానే కాదు, శరణార్థివి నువ్వు. నేను మోసం చేసిరు. కానీ నీ తాన ఏది ఆ పోస్టర్లు, ఈ అమ్మాయిలు, ఈ కథ ఈ చిల్లర వ్యవహారాలు ఉండే. హీరోయిన్లు తెచ్చుకొని ఇట్లా పక్కకు పెట్టుకొని ఫోటోలు దిగుడు. 9,000 కోట్లకు పైగా ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆయన తాజాగా ఎంటర్ప్రెన్యూర్ రాజ్యమానితో పాడ్కాస్ట్ లో మాట్లాడినటువంటి పరిస్థితి. నేనేం దొంగను కాదు అంటుండు విజయ్ మాల్యా. ఎవడన్నా నేను దొంగ అని? ఆయన్నే అంటుండు. నువ్వు దొంగ అయితే ఇదివరకే పట్టుకొచ్చేవాళ్ళం, మేము పట్టుకొస్తలేం కదా. కాదు నువ్వు. ట్రంప్ కామెంట్లపై మోడీ ఎందుకు మాట్లాడట్లే? పాక్కు సరెండర్ చేయించినట్లు ట్రంప్ 11 సార్లు చెప్పిండు.
రాహుల్ అసలైన కులగణన జరిగితే మోదీ ఇంటికే ఆయన రాజకీయ జీవితం మూసిపోతుంది కులగణన చేయడం ప్రధానికి ఇష్టమే లేదని విమర్శ బీహార్లో సంవిధాన సురక్ష సమ్మేళనకు హాజరైనటువంటి సందర్భంలో ఈ కులగణన కులగణన ఏమైందో చెప్పండి 42% రిజర్వేషన్ మాకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చి ఈ ఎలక్షన్కు కాంగ్రెస్ పార్టీ రావాలి అంతే అధికార పార్టీ కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇక బనకచర్లపై బీజేపీ కాంగ్రెస్ నోరెత్తడం లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శ ఇక రాత్రికి రాత్రే ఏపీ నీళ్లు తరలించకపోతుంటే ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా అని చెప్పేసి మండిపడుతుంది ఇదే వెలుగు దినపత్రిక ఇక్కడ ఏది పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి మరొక ప్రాజెక్టు కట్టి దొంగతనంగా నీళ్ళు ఎత్తుకపోతున్నారని లొల్లి పెడితే మీరు కుక్కిన పేరు లెక్క వనలే హరీష్ రావు లిఫ్ట్ ఇరిగేషన్ సప్లై చేయలే అప్పుడు రాయలసీమకు పోయి రతనాల సీమ చేస్తాను మీ మామ చేపల కూర తినొచ్చు కృష్ణా నీళ్ళని దోచిపెట్టింది వాళ్ళు గోదావరి నీళ్లు పోతే మాత్రం వీళ్ళు బాధ్యత వహించాలి ఇప్పుడు కృష్ణా నీళ్ళని దోచిపెట్టింది ఏపీకి దోచిపెట్టిందే కేసీఆర్ ఫ్యామిలీ కేసీఆర్ అండ్ కో ఇంకా పైపెచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం కట్టుకోరని 7 మండలాలు ఇచ్చేసిండు వాళ్ళకు 7 మండలాలు ఇచ్చేసి ఒక రాములవారి విగ్రహం ఒకటి మాకు తతిమదంతా మీకు అన్నట్టుగా భూమి అంతా వాళ్ళకు రాములవారి విగ్రహం మనకు వచ్చింది ఏపీ చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు తెలంగాణ పాలిట మరణ శాసనం అని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు అది తెలంగాణ పాలిట కాదు మీ మంత్రిమండలి పాలిట మరణ శాసనం అవుతుంది అది అడ్డుకోకపోతే ఒకవేళ అది అడ్డుకోకపోతే మీరు రాజీనామా చేయాల్సి ఉంటుంది అది చూసుకోరు మంత్రిమండలి అంతా ఎందుకంటే మేము కొట్లాటకు వచ్చినప్పుడు జనము పదవులు మీరు అనుభవించుకుంటా కూర్చుంటారా మీరే బాధ్యత వహించాలి దానికి ఆ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం నుంచి రోజు 3 టీఎంసీలను తరలించకపోవాలని ఏపీ కుట్రలు చేస్తున్నదని దానికి గత కేసీఆర్ సర్కార్ పూర్తిగా సహకరించిందని ఆరోపించారు జగన్తో అలాయ్ బలాయ్ చేసుకున్నారని కృష్ణా నీళ్లను ఏపీ దోచుకెళ్లేలా కేసీఆర్ పూర్తి సహకారం అందించారని మండిపడ్డారు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్లు ఏపీ కోసమే కేసీఆర్ హరీష్ రావు పనిచేశారని కృష్ణాలో తెలంగాణ వాటర్ నీళ్లను దోచిపెట్టారని అన్నారు శుక్రవారం సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు బనకచర్లపై ఇంకా డీటెయిల్ ప్రతిపాదనలు అందలే ఉత్తమ్ లేఖలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఆన్సర్ తెలంగాణ ఆందోళనను అర్థం చేసుకున్నాం ప్రపోజల్ అందాకే చర్యలు తీసుకుంటామని వెల్లడి ప్రపోజల్ లేకుంటే కథ కంప్లీట్ ప్రయత్నం చేస్తున్నావు కానీ అది ఆపినా నీకే క్రెడిట్ అది కట్టినా నీకే డ్యామేజ్ బ్యారేజీల నిర్మాణం కేసీఆర్ నిర్ణయమే అందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ వెల్లడి మేడిగడ్డ అన్నారం సుందిలిలో బ్యారేజీలు కట్టాలని టెక్నికల్ టీమ్స్ ఎక్స్పర్ట్ కమిటీలు సిఫార్సులు చేసినాయి ఆ నివేదికల ఆధారంగానే కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడి వ్యాప్కోస్కు 5.94 కోట్లు చెల్లింపు విషయం తనకు తెలియదని జవాబు ఇచ్చినట ఆడ ఏది నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైనటువంటి సందర్భంలో కొద్దిగా ఆయన గతంలో మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఇది ఇట్లుంటే ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ఆడేళ్లు మృతి AK-47తో పాటు పేలుడు పదార్థాలు స్వాధీనం 24 గంటల్లో కీలక నేతలు ఇద్దరు ఎన్కౌంటర్ ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో కొనసాగుతున్న కూంబింగ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో వరుసగా 2వ రోజు శుక్రవారం కూడా మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ మైలార పాడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందారు ఈయనపై 25 లక్షల రివార్డు ఉంది కాగా నేషనల్ పార్క్ ఏరియాలో అదనపు బలగాలు మోహరించాయి భారీగా కూంబింగ్ కొనసాగుతుంది కొనసాగించు లేదు ఏమీ లేదు ఆల్రెడీ కొంతమంది మావోయిస్టులను సజీవంగా పట్టుకొని ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చి వేసేస్తా ఉన్నారట ఇంకా అందులో సెంట్రల్ కమిటీ వాళ్ళని కూడా పట్టుకున్నట్టు ఇంకా మళ్ళీ రేపు ఎల్లుండో మళ్ళీ ఒకటి చుట్టుకున్న మళ్ళీ ఒక కీలక నేత అని వస్తుంది చూడరు అట్లా ఆదాయం అంతా జీతాలు వడ్డీలకే కాగ్ తాజా రిపోర్టులో వెల్లడి ఇక ఏప్రిల్ నెల ఆదాయం 16,473 కోట్ల రూపాయలు ఉద్యోగుల శాలరీసు పెన్షన్లు అప్పులపై వడ్డీలు కిస్తీలకే 12,000 కోట్లు పోతాయంట మిగిలిన నిధులు ఆసరా పెన్షన్లు ఇతర అత్యవసరాల నిర్వహణకు తగ్గిన ట్యాక్స్ రెవెన్యూ సంక్షేమ పథకాలకు సమస్య ఆదాయం అంతా జీతాలు వడ్డీలకే సరిపోతుందట ఇట్లా చేసి పెట్టి హరీష్ రావు కేసీఆర్ ఇండియాలోకి స్టార్లింక్ ఎలాన్ మాస్క్ ఇంటర్నెట్ కంపెనీకి గ్రీన్ సిగ్నల్ లైసెన్స్ జారీ చేసిన టెలికాం డిపార్ట్మెంట్ ఇండియా డేటాను ఇక్కడే నిల్వ చేయాలని షరతు పెట్టిందట స్టార్లింక్ వస్తే ఇక నువ్వు అడవిలో ఉన్నా కూడా ఇంటర్నెట్ వస్తుంది ఏడున్నా వస్తుంది మంచిగా ఈ టవర్లు వివర్లు ఏం అవసరం లేదు అప్పుడు ట్రంప్ మస్క్ మధ్య ముదురుతున్న కయ్యం మస్క్ కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తానన్న ట్రంప్ ఆయన కంపెనీకి ఇచ్చే రాయితీలు ఎత్తేస్తానని వార్నింగ్ ధీటుగా స్పందించిన ఎలాన్ మాస్క్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ను డీకమిషన్ చేస్తానని హెచ్చరిక డీకమిషన్ చేస్తానట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెస్లా సీఈఓ ఎలాన్ మాస్క్ మధ్య రోజు రోజుకు వివాదం ముదురుతుంది ఇప్పటిదాకా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు ఇప్పుడు మస్క్ కంపెనీలకు కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చేదాకా వెళ్ళింది ఫోన్లో మాట్లాడుకునేందుకు కూడా ఇద్దరు ఇష్టపడడం లేదు ట్రంప్ను ఉద్దేశిస్తూ మస్క్ బహిరంగ విమర్శలు చేస్తున్నారు తాను లేకపోతే ట్రంప్ ఓడిపోయేవాడంటూ ఆయన సంచలన కామెంట్లు చేసిండట అయ్యా ఇది ట్రంప్ పరిస్థితి
ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఇక 9వ సెట్ ముందుకు ప్రభాకర్ రావు ఇవాళ అమెరికా నుంచి ప్రయాణం అవుతారు. రానాయన రా. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అత్యవసర ట్రాన్సిట్ వారెంట్ను అమెరికాలోని భారత ఎంబసీ జారీ చేసింది. పాస్పోర్ట్ను రద్దు చేయడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన అత్యవసర ట్రాన్సిట్ వారెంట్ను దరఖాస్తు చేసుకున్నారు. 7వ తేదీన భారత్కు బయలుదేరి ఈ నెల 8న అర్ధరాత్రి హైదరాబాద్కు చేరుకొని ఉన్నారు. ప్రభాకర్ రావు 9న ఉదయం సిట్ ఎదుట హాజరు కాబోతా ఉన్నట్ట. రానాయన రా, జర్రంతా చేసిరా మీరు. పాపం మీ పాపం పురుగుల పడిపోతారు మీరంతా, మీరు చేసిన కథ. అంటే బీఆర్ఎస్ కాదు డిఆర్ఎస్, దయ్యాల రాజ్య సమితితో ప్రమాదం. కొరివి దయ్యాలు వచ్చాయని జనానికి చెప్పి తరిమి కొట్టించాలి. ఒక్క నోటీస్కే కేసీఆర్ ఆగమాగం. నన్ను జైల్లో పెడితే తొడగొట్టి పడగొట్టా, మూసి పునరుజ్జీవనం చేసి తీరుతా, నన్ను పడగొట్టాలని చూస్తున్నారు. ప్రజలు 10 ఏళ్ళ అధికారం ఇవ్వాలి. టీటీడీ తరహాలో వైటీడీఏ పాలకవర్గం. యాదగిరిగుట్టలో యూనివర్సిటీ, గొప్ప విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తాం. స్వామివారికి అపచారం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. సీఎం రేవంత్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో 1051 కోట్ల పనులకు శ్రీకారం. ఈ 1051 కోట్ల పనులకే మా ఎమ్మెల్యే బీల్ రైలయ్య గారు మీ పాదాభివందనము, మీకు దండావు, నన్ను గుర్తించిరు, నేను వేరేటో వీళ్ళ నియోజకవర్గాలలో గిట్టే చెప్తారా? ఐలయ్య గారు 100 కోట్లు తీసుకోవద్దు. వీళ్ళ నియోజకవర్గాలలో మనకి ప్రజలకు పాదాభివందనము, నాయకులకు పాదాభివందనం ఇవేంది? అమ్మ ఈ బానిస వేషము. గట్టిగా నిలబడు, నువ్వు బీసీఓని. నెలకు 2 సార్లు కేబినెట్ భేటీ. మొదటి 3వ శనివారం ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరేలా చూసేందుకే నిర్ణయం. ఏర్పాట్లపై అధికారులకు ఆదేశం. ఈ నెలలోనే విస్తరణ. పీసీసీ కొత్త కార్యవర్గం కూడా. ఇక ఎమ్మెల్యేల పనితీరుపై స్వీయ సమీక్ష చేసుకోవాలని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఇక కేసీఆర్ని కాపాడేందుకు ఈటల వకాల్తా పుచ్చుకున్నారని ధ్వజమెత్తిండు. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు చూస్తే మనకు మంచోడు దొరికిండ్రా బానిస అన్నట్టుంది. వాళ్ళు చూస్తూ నాకు నవ్వు వస్తూ ఉంది వాళ్ళు మాట్లాడుతుంటుంటే. సీఎంతో మీనాక్షి భేటీ. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కమిటీ నియామకంపై ప్రధానంగా చర్చ జరిగిందట. ఇది కేసీఆర్ నిర్ణయమే. ఆయనతో పాటు నాటి మంత్రివర్గము కాళేశ్వరం బ్యారేజీలు కట్టాలని తీర్మానించింది. తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపింది. అక్కడ నీటి లభ్యత లేదంటూ సిడబ్ల్యూసీ లేఖ రాసింది. సాగునీటి అవసరాల రీత్యానే ప్రాజెక్టు రీడిజైన్. కాళేశ్వరం తొలి అంచనా వ్యయం 60,000 కోట్లే. ఆ తర్వాత పలు మార్పులతో 80,000 కోట్లకు ఈటల. కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు మాజీ మంత్రి జవాబులు చెప్పిండట. ఇక బాయి బాహాబాహి. ట్రంప్ మస్క్ స్నేహబంధానికి బీటలు. మస్క్ ఇచ్చిన కాంట్రాక్టులను రద్దు చేస్తానన్న ట్రంప్ నాసాకు స్పేస్ ఎక్స్ సేవలు నిలిపివేస్తామని మస్క్ ప్రకటన. నాసాకే స్పేస్ ఎక్స్ సేవలు నిలిపివేస్తాం. బాలలపై లైంగిక వేధింపుల ఆరోపణలున్న వ్యక్తితో ట్రంప్ వీడియో విడుదల చేసిన మస్కట. మస్క్ను బుర్రలేని వ్యక్తిగా అభివర్ణించిన ట్రంప్. గట్టిగానే అవుతుంది. ఈయన దగ్గర లేని ఏంటి అంటే ఒక అనుభవంలో లేవు, అన్నీ ఉన్నాయి మస్క్ దగ్గర. ఆర్బీఐ డబుల్ బొనాంజా. రేపో సిఆర్ఆర్లో భారీ కోత. ఇక రుణాలు మరింత చౌక. తగ్గనున్న ఈఎంఐల భారం. వడ్డీ రేట్లు తగ్గించిన పిఎన్బి బీఓఐ. మాపైనే దర్యాప్తునకు ఆదేశిస్తారా? మమ్మల్ని ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై అమెరికా ఆగ్రహం. ఇజ్రాయెల్ వద్ద యుద్ధ నేరాలపై దర్యాప్తునకు ఆదేశించిన 4 జడ్జీలపై ఆంక్షలు విధించిందట. అమెరికాలో వారికి ఆస్తులుంటే స్తంభింపజేస్తామని హెచ్చరిక. ఇది అమెరికా కథ. చినాబ్ నదిపై ఇంజనీరింగ్ అద్భుతం. ప్రపంచంలోని ఎత్తైన రైలు బ్రిడ్జిని ప్రారంభించిన మోడీ. 1486 కోట్లతో 8 ఏళ్లలో నిర్మాణం. దేశంలోని తొలి కేబుల్ రైలు వంతెన కూడా ప్రారంభం. రైల్వే నెట్వర్క్తో అనుసంధానమైన కాశ్మీరు. ఎవరిన్ని కుట్రలు చేసినా కాశ్మీర్లో అభివృద్ధి ఆపలేరు. పొరుగు దేశం మానవత్వానికి వ్యతిరేకం అని చెప్పి మోడీ. బ్రిటిషర్లు చేయలేని పనిని కేంద్రం పూర్తి చేసింది. రాష్ట్ర సీఎంగా నన్ను ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నామని చెప్పి ఉమర్ అబ్దుల్లా అంటుండు. స్టార్లింక్ గ్రీన్ సిగ్నల్. భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఆరంభించేందుకు లైసెన్స్ మంజూరు అయిపోయిందట. ఇక ట్రంప్ నిర్ణయానికి కోర్టు బ్రేక్. హార్వర్డ్లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ఆంక్షలు తాత్కాలికంగా నిలిపివేత. ఇక ₹5 పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ గాజాలో 2400 అట. తీవ్ర ఆహార కొరతతో చుక్కలను తాకుతున్న నిత్యావసరాల ధరలు. నూనె, చక్కెర కిలో 4,000 పైన ఉందట గాజాలో. ఇక్కడ మన దగ్గర ఉన్న ₹5 పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ఆడ 2400 అట. దొరకలేదు ఆహారం. చక్కెర 4,000 రూపాయలట. 4,000 కిలోనట చక్కెర. 4,000 రూపాయల కిలో. గోదావరి బనకచెర్ల అనుసంధానం అడ్డుకుంటాం. కేంద్ర జలశక్తి ఆర్థిక శాఖలకు లేఖలు రాశాం. బచావత్ ప్రకారమే వెళ్తామని కేంద్రం బదులిచ్చింది. జలాల్లో న్యాయమైన వాటాకు ఎక్కడి దాకైనా వెళ్తాం. కృష్ణా జలాల్లో బీఆర్ఎస్ హయాంలోనే అన్యాయం. విలేకరులతో ఉత్తమ్ చిట్చాట్. జోసెఫ్ గోబెల్స్ రావుగా పేరు మార్చుకోవాలని పరోక్షంగా హరీష్ రావుకు చురకలేసిందట.
పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ 240 రూపాయల 2400. యుద్ధ వాతావరణ నేపథ్యంలో గాజాలో తీవ్ర ఆహార కొరత నెలకొంది. నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. మన దేశంలో 5కు దొరికే పార్లేజీ బిస్కెట్ గాజాలో సుమారు 2400కు అమ్ముతున్నారు. ఇది అక్కడి తీవ్ర ఆహార కొరతకు ధరల మంటకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. దీనికి సంబంధించి గాజాకు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఇటీవల పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. చాలా కాలం ఎదురు చూసిన తర్వాత ఎట్టకేలకు ఈ రోజు కుమార్తె రఫీక్కు ఇష్టమైన పార్లేజీ బిస్కెట్లు కొన్నాను. గతంలో ₹1 ఆటాన పైసలు, అప్పుడు 147 యూరోలు ఉండే దీని రేటు ఇప్పుడు 2345 యూరోలకు 24 యూరోలు, అంటే 2345 రూపాయలకు పెరిగినా ఆమెకు ఇష్టమైన దాన్ని కాదనలేకపోయానంటూ ఆ పోస్టులో ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఇక 2023 అక్టోబర్ నుంచి ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత నుంచి ఇజ్రాయెల్ గాజాకు ఆహార సరఫరాను క్రమంగా తగ్గిస్తూ వస్తుంది. ఇది అన్యాయం. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక శనార్థి తెలంగాణ వార్తలను ఒకసారి చూద్దాం. అది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్, భారత రాష్ట్ర సమితి కాదు, దెయ్యాల రాష్ట్ర సమితి. ఆ దెయ్యాలను తెలంగాణ రాష్ట్ర పొలిమేర్ల వరకు తరిమి కొట్టాలి. ఆనాడు కేసీఆర్ పై తొడగొట్టినా పడగొడతానని చెప్పిన పట్టుబట్టి పడగొట్టి చూపించిన అందరి ఆశీర్వాదంతో సీఎం నయ్యా. ప్రజా సంక్షేమమే మా సర్కార్ జయం. మా అభివృద్ధిని చూసి కాంగ్రెస్ కన్ను కుడుతోంది. ఎవరు అడ్డుపడినా మూసి పునరుజ్జీవనం ఆగదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దోపిడీకే పెద్దపీట వేశారు. ఈ దోపిడీపై సమాధానం చెప్పమంటే కేసీఆర్ జంకుతున్నారు. నల్గొండ జిల్లా అంటేనే చైతన్యాలకు మారు పేరు. తిరుమలాపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి 1051.45 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు. ఇక ఇది ఆ సభకు సంబంధించినటువంటి సారాంశం. అయితే ఇక నాకు తెలిసింది కొంతే, సమాచారం అంతా హరీష్ కేసీఆర్ వద్దే ఉంది. పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈటల వెల్లడి, అనంతరం మీడియాతో చిట్చాట్. ఇక ఆర్థిక శాఖ రోల్ పెద్దగేం లేదంట. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో తన పాత్ర పెద్దగా ఆర్థిక మంత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో తన పాత్ర తక్కువే. ఈ ప్రాజెక్టు కోసం కేసీఆర్ పాత్ర అవుతుంది కానీ తక్కువ ఉంది అంటున్నాను. కేసీఆర్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి హరీష్ రావే చైర్మన్. ఆనకట్టల నిర్మాణం సాంకేతిక నిపుణులకు సంబంధించిన అంశం రాజకీయ నాయకులకు ఏం తెలియదు. మొదట 63,000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తర్వాత వ్యయం 82,000 కోట్లకు చేరింది. నాకు తెలిసింది ఇంతే అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారు. రాజకీయ నాయకులకు ఏం తెలియదు, అందుకని మీ పని అయితేనే అధికారుల పని చేస్తున్నాడు. అది ఇప్పుడు అదే చేస్తారు ఎవరైనా. భారత్లో స్టార్లింక్ సేవలు అనుమతి మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇట్లుంటే కాశ్మీరీల స్వప్నం నెరవేరింది. చినాబ్ వంతెన కాశ్మీర్ స్వావలంబనకు తోడ్పాటును అందిస్తుంది. ఈ బ్రిడ్జ్ టూరిస్టు స్పాట్ అవుతుంది. వంతెన అందుబాటులో భారతీయ రైల్వే నెట్వర్క్లోకి కాశ్మీర్ చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చినాబ్ వంతెనను ప్రారంభించిన ప్రధాని కట్రాలో 46,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశాడు. ఇక నెలకు 2 సార్లు కేబినెట్ భేటీ. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. ప్రతి నెల మొదటి 3వ శనివారం మంత్రివర్గ సమావేశం ఉంటుందట. ఇంకా సీఎం రేవంత్తో మీనాక్షి భేటీ. గంటపాటు సాగిన సమావేశం. పార్టీకి సంబంధించిన పలు విషయాలపై చర్చ. స్థానిక పోరు, మంత్రివర్గ విస్తరణపై సమాలోచనలు, అభివృద్ధి పనులపై కేబినెట్లో సమీక్ష నిర్వహించాలని నిర్ణయం. ఇక మీరు లోకల్ బాడీ ఎలక్షన్లకు వస్తే మేము బీసీల మా తడాక ఎట్లుంటుందో చూపిస్తాం. బీసీలకు మోసం చేసి 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వస్తే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బొందబెట్టుడే. ఏ పార్టీ అయినా సరే. ప్రభాకర్ రావు వస్తుండు రేపు ఇండియాకు పయనం. ఇక ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసిన ఇండియన్ ఎంబసీ 8న అర్ధరాత్రి హైదరాబాద్కు చేరుకోనున్న ఎస్బీఐ మాజీ చీఫ్ ఎస్ఐబి మాజీ చీఫ్ 9న సిట్ అయితే హాజరు కాబోతున్న ప్రభాకర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ అట. ఇక 3వసారి వడ్డీ రేటు తగ్గింపు. 50 బేసిన్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ అని చెప్పేసి 6 నుంచి 5.50% రెపో రేటు తగ్గింది. అష్ట దిగ్బంధనం. బలగాల ముట్టడిలో నేషనల్ పార్క్ రిజర్వ్ ఫారెస్ట్. పోలీసులు మావోల మధ్య కొనసాగుతున్న భీకర కార్పులు. తెలంగాణకు చెందిన మరో అగ్రనేత మైలారపు మృతి. పోలీసుల అదుపులో బండి ప్రకాష్తో పాటు మరో 9 మంది నేతలు పోలీసుల అదుపులోనే ఉన్నారట. వారికి ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలని పౌర హక్కుల సంఘాల నేతల డిమాండ్. మావోయిస్టులు మరో కోట అయిన ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని నేషనల్ పార్క్ ఏరియా బలగాల ముట్టడిలో ఉంది. మొన్న చలం అలియా సుధాకర్ ఎన్కౌంటర్లో మరణించగా నేడు మరో అగ్రనేత తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకుడు మైలారపు ఆడెలు అలియాస్ భాస్కర్ మృతి చెందారు. గత 48 గంటలుగా మావోలు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. వరుసగా 2వ రోజు జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన భాస్కర్ది ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చర గ్రామం. భాస్కర్ తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 4 దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన ఓడేలుకు ఆదిలాబాద్ ఆదివాసీ గిరిజనుల్లో మంచి పేరుందట. 40 ఏళ్ళు. కేటీఆర్కు సుప్రీం షాక్. కాంగ్రెస్ ప్రభుత్వంపై 25,000 కోట్ల అవినీతి ఆరోపణలపై నోటీసులు. 4 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసిందట. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి సాక్షిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రైట్. 10 ఏళ్ళు పగ్గాలు ఇవ్వండి తెలంగాణ. 10 ఏళ్ళు కాదు, 2028లో బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రభుత్వం. ఇదే పక్క. ఎవరు అడ్డుపడ్డా మూసి ప్రక్షాళన చేరుతాం.
చేసి తీరుతాం. తిరుమల తరహాలో యాదగిరి గుట్టకు బోర్డు, బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం చట్టం తెచ్చిరు కదా, ఇస్తారు కదా, అమలు చేయాలి. మహిళలను కోటీశ్వరులను చేసేలా ప్రణాళిక. బీఆర్ఎస్ కాదు, అది భారత దయ్యాల పార్టీ. దయ్యాలున్నాయన్న ఇంటి బిడ్డ ప్రశ్నకు ఆ నాయకుడు సమాధానం చెప్పట్లేదు. ఒక్క నోటీస్ ఇస్తేనే ఆగమాగం అవుతుండు. తిరుమలాపురం సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గంలో 1051.45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఇకపై నెలకు 2 సార్లు కేబినెట్ భేటీలు ఉండబోతున్నాయని చెప్పి చూస్తా ఉన్నాం. ఇక మానవత్వంపై పాక్ దాడి చేసింది, మత ఘర్షణలు సృష్టించాలన్నదే పొరుగు దేశం లక్ష్యం. జమ్మూ కాశ్మీర్ ప్రజల నోటి వద్ద ముద్ద లాగేసుకోవాలని కుట్ర చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగ్రహం. జమ్మూ కాశ్మీర్లో 46,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రాజెక్టులు ప్రారంభం. 2 కీలక వంతెనలు ప్రారంభించిన ప్రధాని మోడీ. మరో కరోనా మహమ్మారి అంట. చైనా గబ్బిలాల్లో HKU5 వైరస్లు ఉన్నాయంట. ఇవి మెర్స్ కోవ్ కుటుంబానికి చెందినవే అంట. మ్యూటేషన్కు గురైతే ప్రాణాంతకమే, చచ్చిపోవడమేనట్టుగా. పట్టణాల్లోనూ ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ ఉంటే, పత్రికా స్వేచ్ఛపై ఏపీ సర్కార్ మరో దాడి అంటూ ఏపీలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం సాక్షి దినపత్రికకు మరో లక్ష్యంగా చేసుకుని ఏపీ శాసనసభ ద్వారా వేధింపులకు దిగింది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ శుక్రవారం సాక్షి దినపత్రికకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చిందట. ఇక తెలుగు నేతలే టార్గెట్గా బలగాల స్పెషల్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా పెద్దన్నల పోట్లాట అని, పెద్దన్నల పోట్లాట. దుమ్మెత్తి పోసుకుంటున్న మాజీ మిత్రులు కొంతకాలంగా ఉప్పు నిప్పుగా వ్యవహారం. బ్యూటిఫుల్ బిల్లుతో రచ్చకెక్కిన విభేదాలు. సెక్స్ కుంభకోణంలో ట్రంప్ పేరు అని మస్క్. ఎప్స్టీన్ ఫైలు బయట పెట్టనిది అందుకే. ఆ ఉదాంతంలో గద్దె దిగడం ఖాయం. మస్క్ మతి చలించినట్టుందని చెప్పి ట్రంప్. నాసాకు డ్రాగన్ సేవలు బంద్ అని చెప్పి మస్క్ చెప్పేసిండు. ఇక ఆదాయం మూరెడు, ఖర్చు బారెడు. 4,023 కోట్ల లోటుతో ప్రారంభమైన 2025-26 ఆర్థిక సంవత్సరం అప్పులతో కలిపి ఏప్రిల్లో రాబడులు 16,473.99 కోట్లు మాత్రమే. ఏప్రిల్లో పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం 10,916.68 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ముఖ చిత్రాన్ని వెల్లడించిన కాగ్ నివేదికనట. ఈ ఏడుకొచ్చిందో తెలంగాణ రాష్ట్రం పరిస్థితి అనేది, దీని మీద ఒక స్పెషల్ స్టోరీ నేను చేయాలనుకుంటున్నా, చూద్దాం. ఇక ఈఎంఐ ఇంకా తగ్గేనోయ్. గృహ వాహన రెపో రేట్లు తగ్గించింది ఆర్బీఐ. దానికి సంబంధించిన వార్త అయితే, నాటి కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు బరాజుల నిర్ణయాలపై మాజీ మంత్రి ఈటల స్పష్టీకరణ. తొమ్మిడిహెట్టి బదులు మేడిగడ్డకు బరాజు ప్రాంతం మార్పై నిర్ణయం నాటి సీఎందే. సాంకేతిక కమిటీ సిఫార్సులను మంత్రివర్గం ఆమోదించింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆశించిన ఆదాయం రాలేదు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు వెల్లడి. 20 నిమిషాల్లో ముగిసిన క్రాస్ ఎగ్జామినేషన్ అట. ఇక ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్య పెరుగుతున్న దూరం పెరుగుతుందట. ఆయన చేయితోని కాదు, జుట్టుతోటి. మస్క్ పాపం ఈమెం రాసుకొచ్చిందో. బడుగు రైతే సర్కార్ టార్గెట్. నిరుపేదలపైనే ప్రతాపం. పట్టణాల్లో చెరువులు ట్రాఫిక్ పేరిట చెరువులను ఆక్రమించారంటూ సామాన్యుడి ఇంటి కూల్చివేత. ట్రాఫిక్ ఇబ్బందులంటూ చిరు వ్యాపారిని రోడ్డున పడేస్తున్న బుల్డోజరు. ఏడాదిన్నరగా హైదరాబాద్ నగరంలో నేల కూలుతున్న నిర్మాణాలకు లెక్కేలేదు. గిరిజన రైతుల పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీలు. దశాబ్దాలుగా రైతులు నమ్ముకున్న భూములో ఇథనాల్ ఫ్యాక్టరీ. అదే జీవనాధారంగా బతుకుతున్న బడుగు రైతుల పొలాల్లో గోశాల. 18 నెలలుగా హైదరాబాద్ మహానగరం చుట్టూ సన్నా చిన్నకారు రైతులు రోదన చేస్తూ ఉన్నారట. ఇంకా వాళ్ళకి దెబ్బలు తాకినాయి ఇవన్నీ. పట్టణాల్లో చెరువులు ట్రాఫిక్ పేరిట కూల్చివేతలు. నిత్యం ఏదో ఒక చోట నీలమట్టమవుతున్న నిర్మాణాలు. బడాబాబుల అక్రమాల వైపు కన్నెత్తి చూడని తీరు. సాకులతో నగరం చుట్టూ బలవంత భూసేకరణ. 16 నెలలుగా రైతుల కంటి మీద కునుక్కరువు. మరోవైపు అసైన్ భూములపై వాలుతున్న పెద్దలు. సన్నా చిన్నకారు రైతుల లక్ష్యంగా భూముల దందా జరుగుతూ ఉందట. ఇక రైతు భరోసాలో 2 సార్లు తప్పు జరిగింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పినా పొరపాటున ఒప్పుకున్న మంత్రి తుమ్మల ఈసారి ముందుగానే ఇస్తామని వెల్లడి. హుస్నాబాద్లో రైతు మహోత్సవం ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్నాడట. గన్నవల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కాదంటుడు. కాదు, గన్నవల్ల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కాదు. అప్పుడు డిజైన్ చేసి ఇడిచిపెట్టారు. కానీ వాస్తవానికి గన్నవల్ల అనేది ఆల్రెడీ ఆడ ఉన్నది చెరువు. మీరు కట్టాల్సింది ఏం లేదు. నోటపీస్ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదో తవ్వుతామని చెప్పింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కడుతున్నది ఏంటంటే దాన్ని వెడల్పు చేసి రిజర్వాయర్ చేస్తూ ఉంది దాన్ని. సిడబ్ల్యూసీ మహారాష్ట్ర అభ్యంతరాల వల్లే రీడిజైన్. కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు. కొత్త రాష్ట్రం, నిధుల కొరత వల్లే కార్పొరేషన్, పరిస్థితుల వల్లే బడ్జెట్ అంచనాల పెరుగుదల. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ బీఆర్ఎస్ అనుకూలంగా నీ వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి నమస్తే తెలంగాణలో వేసి పేపర్లు వేసింది మంచిగా. 10 ఏళ్ళు సమయం ఇస్తే $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తా. కేసీఆర్ను పడగొట్టడమే నా లక్ష్యం, అది పూర్తయింది. అద్భుతమైన ఫ్యూచర్ సిటీని ప్రపంచానికి అందిస్తా. ఎవరు అడ్డుపడినా మూసీనది ప్రక్షాళన చేసి తీరుతా. బెల్ట్ షాపుల కోసం మహిళలను భర్తలే పైసలు అడిగే పరిస్థితి తెచ్చిన తిరుమలాపూర్ సభలో సీఎం రేవంత్. ఇక కాళేశ్వరాన్ని కాదంటే గంధమాలకు నీళ్ళు ఎట్లా అంటుడు. ఓ అయ్యా, నేను ఉండకపోతే ఎవరిని చేసుకుందు అన్నట్టుంది నీ ముచ్చట. పచ్చబొద్దాలు ఎవరి హరీష్ రావు.
ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే కళ్ళప్పగిస్తారా? బీజేపీ ఎంపీలు కండు తెరవాలి. బాబు కాంగ్రెస్ దాసోహం, అబద్ధాలకు రేవంత్ అంబాసిడర్, గోబెల్స్ ఉంటే ఉత్తమ్ను చూసి ఉరేసుకునేటోడు అని చెప్పి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారట. ఎన్ని కూలలే ఎన్ని బావుగాలే, మస్తు కూలిపోయినాయి, మాదే కూలిపోయిందా అని ఇక కూలిని అని ముంగటేసింది అన్నట్టు. అట్లా కూలితే కూలంతి అన్నట్టు కాదు. గతంలో కట్టిన ప్రాజెక్టు కట్టిన తర్వాత 20 ఏళ్ళకో 15 ఏళ్ళకో 50 ఏళ్ళకో పర్రెనో నెరనో వచ్చింది. అట్లా కాదా, ఇవి ఓపెన్ కాక ముందుకే కూలిందిగా. బనకచెర్లపై కేంద్ర మంత్రులు స్పందించాలి. తెలంగాణ హక్కులను కాపాడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుదీర్ఘ క్యాబినెట్ సాధించింది ఏంది? 6 గ్యారంటీల అమలు ఊసేది, అన్ని వర్గాల ప్రజల ఆశలపై నీళ్లు, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన దగ, అడుగడుగున కమిషన్ల పర్వం, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ నిరుద్యోగులకు నిరాశ అని దేవిప్రసాద్, బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చ ఏదని చెప్పి పల్లె జైట్లీకి చెప్పే లండన్కు పారిపోయా. ఆహా, ఇది సూపర్. ఇంకా విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు, ఆర్థిక నిరగాలతో బీజేపీ నాయకుల లోపాయకారి ఒప్పందం బట్టబయలు, పాకిస్తాన్కు ముందే సమాచారం ఇచ్చి విదేశాంగ మంత్రి దాడి చేశారు. ఆర్థిక మంత్రికి ముందే సమాచారం ఇచ్చి ఆర్థిక నిరగాలు దేశం విడిచి పారిపోయారు. నరేంద్ర మోడీకి చెందిన మొత్తం వ్యవస్థ సరెండర్ అయినట్టుగా ఉందని చెప్పి విపక్షం అట. అరుణ్ జైట్లీకి చెప్పే పారిపోయినట్టు. అప్పుడు చూసుకో, డిఏనా బిచ్చమా? ఉద్యోగులంటే అంత సులకన? ఒక్క డిఏకు 3 కమిటీలు 6 చర్చల, పీఆర్సీ అమలుకు మరో కమిటీనా? సర్కార్ తీరుపై ఉద్యోగుల్లో ఆగ్రహం, పోరాడాల్సింది పోయి భజనలా అంటూ జేఏసీ నేతలపై విమర్శలు. ఇప్పుడు జేఏసీ నేతలేమో ఇప్పుడున్న పరిస్థితిలో ఓకే అంటే, ఇప్పుడు పోరాడాల్సింది పోయి భజనలా. ఆ రోజేమో మీ ప్రభుత్వం పక్కకు చేరి కూర్చొని భజన చేస్తే ఓకే, మంచిగా ఉంటుంది. ఆర్టీసీ ఆశలు ఆవిరైనట. ఆర్టీసీ కార్మికులకు సర్కార్ ముండి చేయి, కేబినెట్ మీటింగ్లో కనీస ప్రస్తావన లేదు. చర్చకు రాని సమ్మె హామీలు, ఆర్టీసీ విలీనమట. మావోయిస్టు కీలక నేత ఆడెల్లు ఎన్కౌంటర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఘటన. ఇక మృతుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఆయనపై 2 రాష్ట్రాల్లో 45 లక్షల రివార్డు ఉన్నాయని భాస్కర్ స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా. ఇందిరమ్మ ఇండ్లపై తన్నుకున్న కాంగ్రెస్ వాళ్ళు నచ్చినోళ్ళకి ఇచ్చుకున్నారని దాడులు, ఒకరినొకరు తోసుకుంటూ పిడిగుద్దులు. మంచిర్యాల జిల్లా నిన్నెల భూభారతి సదస్సులో రచ్చరచ్చ. ఎప్పుడైనా మీరు ఒకటి చూడండి, బీసీ ప్రజలరా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏదో స్తబ్దుగా ఉంది. బీసీ ఏం స్తబ్దుగా లేదు. ఇప్పుడు వీళ్ళు ఏదైనా పని చేస్తే కదా రియాక్షన్ పబ్లిక్లో స్టార్ట్ అయ్యేది. వీళ్ళు ఇప్పుడు ఈ ఇండ్ల పంపినో అదో ఇదో ఒకటి చేయాలి కాబట్టి ఇవన్నీ చేసి వాళ్ళు చేయాల్సిన పాపాలన్నీ చేసినట్టు ఎంకరేజ్